ఇంజనీర్లు ఉన్నారు కదా, మన దేశంలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు కదన్న. అయినా సరే మన దేశంలో వాళ్ళందరూ మురికి వాడలు కడతారు, అవేవో వేరేవి మనకు కావాల్సిన కట్టరని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు వేరే సింగపూర్ దేశానికి అప్పగించారు మన రాజధాని నిర్మాణాన్ని. అసలు చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి సంబంధం ఏంటన్నా? కరెక్టే తల్లి. మన రాష్ట్రంలో ఉన్నంత టాలెంట్ దేశంలో బహుశా ప్రపంచంలో బహుశా ఎక్కడా ఉండదేమో, ప్రపంచంలోనే ఉండదు. విశ్వేశ్వరయ్య గారనే ఒక ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడమ్మా. విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఇవాళటికి కూడా ఆయన కట్టిన ప్రాజెక్టులను చూసి ఇవాళటికి కూడా ఆయన జయంతి మనం ఇవాళటికి జరుపుకుంటా ఉన్నాం. అంత గొప్ప ఇంజనీర్లు పుట్టించిన మన దేశంలో ఉన్న ఇంజనీర్లు ఆయనకు సరిపోరట. ఆయనకు సింగపూరే కావాలంట. కారణం సింగపూర్ వాళ్ళకి ఇస్తేనే ఆయన సొమ్ములు చేసుకోగలుగుతాడు కాబట్టి, ఆయన కిక్ బ్యాక్స్ తీసుకోగలుగుతాడు కాబట్టి సింగపూర్ వాళ్ళకే ఆయన కనిపిస్తారు తల్లి. మంచి ప్రశ్న అడిగామమ్మా. కానీ మా మైక్ ఎవరికన్నా మీ దగ్గరికి మైక్ వస్తుందమ్మా. కానీ లింగం నమస్తే అన్న. పేరు తల్లి? నా పేరు శ్వేత. శ్వేత, నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ చేస్తున్నావు తల్లి. మైక్ దగ్గర పెట్టుకో తల్లి. నేను ఎంబీఏ చేస్తున్నాను. చెప్తాలి. నేను ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు యువతకి ఇచ్చిన అతి పెద్ద అబద్ధపు హామీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాలి. అతి పెద్ద అబద్ధపు హామీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటో అందరికీ తెలిసిందే. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఏదన్నా? నెలకి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ నిరుద్యోగ భృతి ఏదన్నా? ఇలాంటి మాట నిలబెట్టుకొని ముఖ్యమంత్రి మనకి ఎందుకన్నా? అవసరమా? అవసరం లేదు. నిజమే తల్లి శ్వేతమ్మ. కనీసము ఇక్కడి నుంచి మీరు మాట్లాడిన మాటలతో అన్న ఆ మనిషికి జ్ఞానోదయం అయితే కొద్దో గొప్ప ఈ రాజకీయ వ్యవస్థ మార్పు జరుగుతుంది. నిజంగా రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్పినప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేసినప్పుడు ఆ రాజకీయ నాయకుడిని ఎప్పుడైతే గట్టిగా మనం నిలదీస్తామో అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది తల్లి. అప్పుడే రాజకీయాలలో ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పడానికి వెనకడుగు వేస్తారు. నిజంగా కనీసం నీ దగ్గర నుంచి అన్నా వచ్చిన ఈ జ్ఞానంతో కనీసం చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఈ వ్యవస్థలోకి మార్పులు వస్తాయని చెప్పి ఆశిద్దాం తల్లి. హలో నమస్తే అన్న. నమస్తే. విద్యార్థిని టీచర్ ట్రైనింగ్ చేస్తాను. ఓకే తల్లి. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో మన ప్రజాధనాన్ని దోచుకుని విదేశీ పర్యటనలు చాలా చేశారు. అక్కడ నుండి మనకు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ పరిశ్రమలు ఎన్ని స్థాపించారు? ఆయేషమ్మ తల్లి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా ప్రైవేట్ జెట్ తప్ప మామూలు విమానంలో తిరగడు తల్లి. ఆయన విదేశీ ఖర్చులతో బహుశా ఆ డబ్బులు తీసుకొని వచ్చి తానే గవర్నమెంట్ తరపున పరిశ్రమలు పెట్టినంటే బహుశా ఇంకా కొంత మేలు జరిగి ఉండేదేమో. కానీ వాస్తవం ఏమిటంటే తల్లి, చంద్రబాబు నాయుడు గారు గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలుగా పరిశ్రమల అభివృద్ధి కోసం పరిశ్రమలు ఎన్నొచ్చినాయి అన్నది ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అంతటి చంద్రబాబు నాయుడు గారే బడ్జెట్ సమావేశాలప్పుడు బుక్కులు పబ్లిష్ చేస్తే నేను నేరుడు అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆ బుక్కులు చదివా.
ఆ బుక్కులు చదివినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చూపించా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విశాఖపట్నంలో నువ్వు ఒక మీటింగ్ పెట్టి 4,69,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఎంఓయూలు సైన్ చేసేసినాము అని చెప్పి ఊదరగొట్టావు. ఇంతవరకు గత 2 సంవత్సరాలుగా మనకు వచ్చిన పెట్టుబడులు ఎంత అని చెప్పి చూస్తే, ఒక సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు, మరో సంవత్సరం 4,500 కోట్ల రూపాయలు. మరి సంవత్సరానికి 4,500 కోట్లు, 3,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు మనకు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు 4,69,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు సైన్ చేసేసినాము, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఊదలు కొట్టడం, అబద్ధాలు చెప్పడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడిగా. చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టడంలో చాలా గొప్ప వ్యక్తి తల్లి. కనీసం మీ మాటలు ఇప్పుడన్నా విని ఉద్యోగాలు రావాలనంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉద్యోగాలు రావు. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లోకి పోతే ఉద్యోగాలు రావు, చంద్రబాబు నాయుడు గారు చైనాకు పోతే ఉద్యోగాలు రావు, రష్యాకు పోతే ఉద్యోగాలు రావు, చంద్రబాబు నాయుడు గారు డావోస్కు పోతే ఉద్యోగాలు రావు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఉద్యోగాలు రావాలి అని అంటే ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి. కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి, 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ లేకపోయినా జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ ఎగ్జంప్షన్స్ వస్తాయి. 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చినప్పుడు, 100% జిఎస్టీ ప్రొవిజన్స్లో జిఎస్టీ వెసులుబాట్లు వచ్చినప్పుడు, కరెంటు 50% అందుబాటులోకి వచ్చినప్పుడు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లోన్స్ మీద 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ ఉన్నప్పుడు, ఇటువంటి బెనిఫిట్స్ అన్నది కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చాయి. ఇటువంటి ఇచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అర్థం కావాలి తల్లి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్మేయకుండా తన కేసుల కోసము, తాను చేస్తున్న కరప్షన్లో తాను పట్టుపడకుండా ఉండడం కోసము రాష్ట్రాన్ని అమ్మేయకుండా గట్టిగా నిలదీసినప్పుడు, కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించి గట్టిగా నిలదీసినప్పుడు, మన హక్కు ఏదైతే మనకి ఇచ్చారో అప్పుడే అది వస్తాయి తల్లి. కనీసం మీ దగ్గర నుంచి అన్న చంద్రబాబు నాయుడు గారికి కాస్త కూస్తూ జ్ఞానోదయం అవి తనలో కొంచెం మంచి చేసే గుణం పెరుగుతుందేమో ఆశిద్దాం. నమస్తే అన్న.